యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఈ లోకంలో ఉన్న ధనవంతుల గురించి, దరిద్రుల గురించి ఉంది. డబ్బు ఉన్నవారు ధనవంతులు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ధనవంతులు. డబ్బు తక్కువగా ఉన్నవారు లేనివారు సరిపడా, ఆస్తిపాస్తులు లేనివారు దరిద్రులు, అంటే దీనులు అంటే వారు. అయితే ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత మనల్ని కూడా దరిద్రుల్ని ధనవంతులుగా చేశాడు యేసు ప్రభు తన కృప చేత. దయచేసి చూడండి, 2 కొరింథీ 8 అధ్యాయం 9 వచనం. 2 కొరింథీ 8:9 చదువున్నాము. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుడయ్యండి దరిద్రుడయ్యాడు. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనల్ని ధనవంతులుగా చేయటానికి వచ్చాడు అన్నమాట. ఈ ధనం ఏంటంటే, ఈ ఐశ్వర్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. ఆత్మీయంగా పాపులైన ప్రతి వారు కూడా దేవుని దృష్టిలో దరిద్రులు, దిగంబరులు, గుడ్డివారు, వస్త్రహీనులు, రక్షణ వస్త్రం లేని వారంతా కూడా వస్త్రహీనులు, దిగంబరులు, శాశ్వత అవమానానికి, శాశ్వత శిక్ష, నరకానికి పాత్రలు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇటు భౌతికంగా కూడా తాను దరిద్రుడవుతూ వచ్చాడు, ఏమి లేనివాడిగా ఉంటూ వచ్చాడు. అందుకనే పౌలు ఫిలిప్పీ 2 అధ్యాయంలో కూడా రిక్తుడయ్యాడని చెప్పాడు. రిక్తుడు అంటే ఇంగ్లీష్లో ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. తనలో ఉన్న అన్నీ కూడా దైవత్వాన్ని కానీ, దైవశక్తిని కానీ, సమస్తాన్ని కూడా పక్కన పెట్టాడు. హీ బికేమ్ ఎ మియర్ మ్యాన్. కనుక కాబట్టి మానవుడు అవుతూ వచ్చాడు. అందుకని ఆయన పుట్టుక పశువుల తొట్టిలో నుండి స్టార్ట్ అవుతూ వచ్చింది. అలాగా శిలువ మరణం వరకు కూడా అదే రీతిగా వెళుతూ వచ్చారు. మనుషులు అనేక మంది లెక్క చేయలేరు, ఏళన చేస్తూ వచ్చారు. ఆయన మాటల్ని తిరస్కరిస్తూ వచ్చారు. ఆయన అధికారానికి ఒప్పుకోలేదు. యూదుల రాజు అంటే నమ్మలేదు, యూదులే నమ్మలేదు. లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎరగలేదు. అందుకనే సెలవేశారు. ఎందరైతే యేసుని అంగీకరించారో వారు దేవుని పిల్లలు అవటానికి, దేవుని రాజ్యాన్ని పొందటానికి అర్హులు అవుతూ వచ్చారు. అందుకనే ఇక్కడ మనకి ఎటువంటి విశ్వాసం ఇచ్చాడంటే, యాకోబు పత్రిక 2:5 అనేకసార్లు చదివాం మనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారండి, ఈ లోకంలో దరిద్రులైన వారిని సైతం విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశారు. యేసుక్రీస్తునందరి విశ్వాసం ఎంత గొప్ప భాగ్యం అని. ఎంత గొప్ప భాగ్యం అంటే తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులయ్యారు. ఏ రాజ్యం ఇది? మహిమా రాజ్యం. ఏ రాజ్యం ఇది? శాశ్వత రాజ్యం. ఏ రాజ్యం ఇది? సరే, ముత్యాలు, బంగారము, ఇవన్నీ కూడా పవిత్రమైన దేశం, నిత్య శాంతి ఉండే దేశం. అక్కడ దొంగలు కానీ, దోచుకునేవారు కానీ, అవిశ్వాసులు కానీ, పెరుగువారు కానీ ఎవరు కూడా ఉండరు. బలవంతులదా దేశం, జ్యేష్ఠులదా దేశం, యేసు రక్తం చేత విమోచింపబడి దేవుని సేవించిన వారి దేశం.
సో అటువంటి దానికి మనల్ని పాత్రలుగా చేసి భూమి మీద సిద్ధపరుస్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. యోహాను 14:1 నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు, వాటిని సిద్ధపరచి వెళుతున్నాను, మరలా వచ్చి నేనున్న స్థలంలో నిరంతరము మీరు కూడా నాతో ఉన్నట్లు మీకు స్థలం సిద్ధపరచి వెళుతున్నాను అంటారు మొదటి 3 వచనాలు. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభునందు గొప్ప నిరీక్షణ, గొప్ప భాగ్యం మనకు. అందుకనే లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూసినప్పుడు 19వ వచనం నుంచి దరిద్రుడైన లాజరు ఉంటాడు, ధనవంతుడైన మనుషుడు ఉంటాడు. యేసును అంగీకరించిన వాడు, లోక మతాచారాలు కలిగిన వాడు, ఈ లోకంలో ఓదారంగ బట్టలు ధరించుకొని, విలువైన బట్టలు ధరించుకొని బాగా తింటూ సుఖిస్తూ ఉన్నాడు. లాజరు యేసుప్రభువును నమ్ముకున్నాడు. నమ్ముకున్నందుకు ఆయన గాయపరుస్తున్నారు ఆయన చెప్తుంటే. తర్వాత ప్రేమించేవారు ఒకరు కూడా లేరు, గాయాలను రేపేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఒకరోజు ఈ శరీరంలో చనిపోయాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు కనుక, భాగ్యవంతుడు కనుక దేవదూతలు వచ్చి తన ఆత్మను పరదేశకు కొనిపోయారు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. తర్వాత ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు వారి ఆత్మ పాతాళానికి పోయింది. అక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అని తానే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అప్పుడు నీ దగ్గర ఉన్న లాజర్ని నా ఎదుగు పంపించు అంటున్నాడు. ఇక్కడ యాతన పడుతున్నాను, ఒక నీటి బొట్టు నా నాలుక తగిలించడం పంపించు అని ఎంతో తీవ్రంగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడున్న ధనవంతుడు క్రీస్తునందు విశ్వాసం నుంచి భాగ్యవంతుడు కాలేదు కనుక, పాపక్షమాపణ పొందలేదు కనుక అక్కడ శాశ్వత దరిద్రుడయ్యాడు. ఓదారంగ బట్టలు లేవు, సుఖ జీవితం లేదు, ఎప్పుడు కూడా ఏడుపు, పళ్ళు కొరుకునుట, రొమ్ము బాదుకునుట, కనీసం ఒక బొట్టు నీళ్ళు కావాలంటే శాశ్వత కాలంలో దొరకదు. ఊహిస్తే భయంకరమైన పరిస్థితి. అయితే లాజరు అక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీ జీవితంలో నీకు ఇష్టానుసారంగా జీవించావు, విశాల మార్గంలో జీవించావు. లాజరు అయితే యేసుప్రభువును నమ్ముకున్నాడు, పాపక్షమాపణ పొందాడు. కాబట్టి ఉన్నదాంతో తృప్తి కలిగి జీవించాడు. నీ బల్ల మీద నుండి పడుతున్న రొట్టె ముక్కలు తిని బ్రతికాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను కూడా ధనవంతుడిలాగా అవ్వాలని పోటీ పడలేదు. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. కాబట్టి తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు, మనం కలిగిన వారుగా తృప్తి కలిగే లోకంలో ఇది లేదు అది లేదని వాటి కొరకు ప్రాకులాడకుండా దేవుడు తప్పకుండా తగిన సమయంలో ఎవరికి ఏమి ఇవ్వాలో శరీర అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. సో అవసరాలు తీర్చుకుంటూ ఆ రీతిగానే సాక్ష్యం కలిగి లాజరు జీవిస్తూ వచ్చాడు. కనుక ఆయన శాశ్వత కాలంలో దేవుని మహిమలో, నిత్య జీవములో, నిత్య రాజ్యములో అక్కడ నెమ్మది, ఇంకా నెమ్మది ఆయనకి. ఎటువంటి దుఃఖం కానీ, ఏడుపు కానీ, కొరత కానీ, కరువు కానీ అక్కడ ఉండదు అన్నమాట. అటువంటి బలహీనమైన దేహం కూడా ఉండదు. ఆయన గాయాలు చేసేవారు కానీ, తర్వాత కుక్కలు వచ్చి ఆయన పుండ్లను నాకేది కానీ అట్లాంటిది ఇంకేం ఉండదు అన్నమాట. కాబట్టి ఇటువంటి తారతమ్యం ఉంది. ఇప్పుడు క్రీస్తు విశ్వాస విషయంలో భాగ్యవంతులు కాకుండా ఈ లోకంలో ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, యేసు రక్తము చేత విమోచింపబడకపోతే ఆ వ్యక్తి శాశ్వత కాలంలో దరిద్రుడు. సో అందుకని ఇక్కడ ఈ యాకోబు కూడా గుర్తించి ఈ ప్రత్యక్షత మాటలు చెప్తున్నాడు. దీనుడైన సహోదరుడు, ఇంకో మాటలు చెప్పాలంటే దరిద్రుడైన సహోదరుడు, తనకు కలిగిన దరిద్రుడు అని చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకంటే సహోదరుడు కాబట్టి. ఎవరు క్రిస్టియన్స్ వారు ఎంత భేదవారైనప్పటికీ కూడా క్రీస్తుని అంగీకరించిన వారు దరిద్రులు
దారిద్ర్యతే ఆత్మీయ ఐశ్వర్యం. అందుకని ఇక్కడ దీనుడు అని చెప్తున్నాడు, ఇంగ్లీష్లో లోలీ అని చెప్తాడు. సో లోలీ బ్రదర్. అట్లాగే దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు, ఓకే, సహోదరుడైతే ధనవంతుడు. విశ్వాసుల్లో రెండు రకాలు ఉంటారు. దీనులు ఉంటారంటే లేమి కలిగి ఏమి ఎక్కువగా లేని వారు ఉంటారు, ధనవంతులైన వారు కూడా ఉంటారు. అయితే వీరిద్దరూ కూడా అతిశయించుకున్నట్లు, లోకంలోకి వెళ్ళిపోకున్నట్లు, క్రీస్తును వదిలేకున్నట్లు, ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలను పొందకుండా తప్పిపోకున్నట్లు ఈ మాటలు వారికి చెప్తున్నారు. కనుక ఉన్నత దశ యందు అతిశయింపవాలి. ఉన్నత దశ అంటే అర్థం ఏంటంటే, ఒక కూలివాడు ఉంటాడు. కూలివాడికి రోజు 500, 600, 1000 రూపాయలు వస్తుంది. ఏదో తింటాడు, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు పనిచేసి. అయితే తాను తనకంటే తక్కువ వారిని చూడాలి, తక్కువ దశలో ఉన్న వారిని చూడాలి. కొంతమంది ఇంకా అది కూడా లేని వారిగా ఉంటారు, కూలి పని లేదు, లేకపోతే అడుక్కునే స్థితిలో ఉంటారు. కాబట్టి నేను వాళ్ళకంటే బెటర్ కదా అనేది చూసుకోవాలి. అలాగే మనం సంతృప్తి కలిగి జీవించినప్పుడు భక్తి జీవితంలో లోపం లేని వారిగా ఉంటూ లాజరు వలె జాగ్రత్తగా సిద్ధపడుతుంది. అయితే ధనవంతుడైన వాడు ఐశ్వర్యవంతుడు అతిశయించకుండా దీనదశ ఎప్పుడు కూడా తక్కువ వారిని చూసుకొని జాలిపడి వీలైనంత వరకు కూడా వారు అటువంటి వారికి సహాయం చేసేవారుగా కూడా ఉండాలి. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. 1 తిమోతి 6:17. 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచు. రాబో జీవితమునకు మంచి తర్వాత వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. కాబట్టి దీనిలైన సహోదరుల్ని చూడటానికి నీవు ఐశ్వర్యవంతుడిగా ఉన్నావు, కానీ గర్వించడానికి, అతిశయించడానికి, ఆ డబ్బుని ఇష్టానుసారంగా వినియోగించడానికి లేదనుకుంటు. సో అలాగా రాబో వాస్తవమైన జీవితం ఇది ఓన్లీ కృత్రిమైన జీవితము, తాత్కాలికమైన ప్రకృతి జీవితము. దీన్ని వదిలేయబోతున్నాం, దాంట్లోకి వెళ్ళబోతున్నాం. కనుక ఐశ్వర్యవంతులైన సహోదరులు దీనిలైన వారిని చూడాలి, రాబో జీవితానికి మంచి పునాది వేసుకోవాలి. అట్లా దయాజాలి కలిగి ఉండాలి, గర్విష్ఠులు కాకూడదు. సామాన్య డబ్బులు ఉన్నవాళ్ళు గర్విష్ఠులు అయిపోతారు. ఈవెన్ విశ్వాసుల్లో కూడా తినాలి, అలాగున్నారు. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోను. ఎవరండి? ధనవంతుడు. యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యుల గురించి చెప్పాడు, ఏమి తిందమో ఏమి తాగుదామని చింతపడుకుడి కదా, మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. ఇవన్నీ కూడా అలా చేసేవారికి ఈ భౌతికమైన విషయాలు అంటే శిష్యుల గురించి చెప్పాడు. మీరు పూర్తిగా సేవకు రావాలి, జీవనోపాధి కొరకు ఏ పని చేయకూడదు, వలలు బిల్లలు అన్నీ విడిచిపెట్టాలి, వాటి వైపు వెళ్ళకూడదు అని చెప్పాడు. అయినప్పటికీ పేతురు మళ్ళీ వలగొట్టుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. యేసు చనిపోయి తిరిగి లేచి 3వసారి ప్రత్యక్షం అయినప్పుడు కూడా అట్లా చేశాడు. సో మనల్ని లోకైశ్వర్యం అట్లా లాగుతూ ఉంటుంది, లోక చింతలు అలా లాగుతూ ఉంటాయి. కాబట్టి సొలొమోను వైభవం, సొలొమోను ఎంత ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు లేరని సాక్ష్యం కలిగి ఉంటాడు. ఆయన అందం కూడా గడ్డి పువ్వు వంటిది అని చెప్పాడు. కాబట్టి చివరికి ఏమైందండి? ఆయన కూడా లోకాన్ని అనుభవించాడు. ఏమైంది అదంతా? చివరికి ఏమన్నాడు?
వ్యర్థం. వ్యర్థమైన దాన్ని మనం కోరుకోకుండా జాగ్రత్తగా ఉన్న స్థితిలోనే జాగ్రత్తగా ఉండాలి. లోకాన్ని ఎంత తక్కువగా అనుభవిస్తే అంత మంచిది. ఊరికే తిరిగి ఈ లోకంలో అనవసరంగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా చూడాలి. సో కాబట్టి గడ్డి పువ్వులే గతించిపోతుంది ఐశ్వర్యము, ఐశ్వర్యవంతులు కూడా, గర్వించే వారందరూ కూడా. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ధనవంతుడికి క్షేమము లేదండి. కాబట్టి దాని మీద మన మనసు వెళ్ళకుండా నాకు తగినంత చాలు. అందుకనే ఆ భక్తుడు ప్రార్థన చేశాడు. చూడండి 30వ సామెత 8వ వచనం చదవండి. 30వ సామెత 8వ వచనం చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. దగ్గరగా కాదు, దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. చూసారండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. కాబట్టి తగినంత నాకు దయచేయి అంటే ఇచ్చేది కూడా దేవుడి చేతిలోనే ఉంది. కాబట్టి మనం పేదరికం అది కింద రాస్తాడు. చదవమ్మా, ఎందుకు అట్లా అడిగాడు అనే వివరణ. ఎక్కువైన ఎడల ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి దేవుని విసర్జించేస్తారు. యెహోవా ఎవడని అందునేమో గర్విష్ఠుని అయిపోతానేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూసా, బీదన ఏం చేస్తాను. అననీయ సప్పరా ఐశ్వర్యవంతులే, వారు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దినాల్లో ఆది సంఘంలో ఆ పద్ధతి పెట్టారు. కాబట్టి అందరికీ చరస్థిరాస్తులు అమ్మేయాలి. అయితే వారు ఏం చేశారంటే అనుమానంతో, లేకపోతే వారు యుక్తితో, తెలుగుతో సగం దాచుకుని, లేకపోతే కొంత దాచుకుని కొంత ఇద్దామని డిసైడ్ చేసుకున్నారు. అదే వారు కూడా ఏమైపోయారండి, ధనాన్ని బట్టి మోసపోయారు. ధనం సమస్త కీడులకు విశ్వాసాన్ని పాడు చేస్తుంది. అది మెయిన్. క్రీస్తుని నుండి దూరపరుస్తుంది. సో క్రీస్తుని దూరపరిస్తే పరలోకంలో దూరం అయినట్టు. అలా లేకుండా బాగా జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరికలు తీసుకొని మనం అందరం ఇదే మన మనస్థితి కలిగి ఉండాలి, మైండ్ సెట్. తర్వాత మిగిలిన వారు విశ్వాసులందరూ కూడా అలా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం.